రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 17 కోట్లతో నిర్మించనున్న 168 పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇంధన పొదుపు పిలుపు మేరకు ఎలక్ట్రిక్ బైక్పై వెళ్లి స్థానిక నాయకులతో ప్రారంభోత్సవం చేయించారు. నంద్యాల ప్రథమ నందీశ్వర ఆలయంలో నూతనంగా నిర్మించిన అన్నదాన సత్రం గదులను మంత్రి ఫరూక్ ప్రారంభించారు. అనంతరం నందీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 5 కోట్ల రూపాయలతో డంపింగ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలో సేకరించిన చెత్తను ప్రాసెసింగ్ చేసి బై ప్రొడక్ట్స్ తయారు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో చిరు వ్యాపారులకు టౌన్ బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వనున్నట్లు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు షూరిటీతో నెలసరి వాయిదాల పద్దతిలో రుణాలు పొందవచ్చని చెప్పారు. మంత్రి నారాయణ చొరవతో నెల్లూరు నగరపాలక సంస్థకు మిస్ట్ మిషన్ మంజూరైనట్లు మేయర్ సుజాత తెలిపారు. మిస్ట్ మిషన్తో వేడిగా ఉన్న వాతావరణాన్ని చల్లబరిచి చెట్లకు నీరందిస్తామని కమిషనర్ నందన్ తెలిపారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పంచాయతీ కార్యాలయ ఆవరణలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ప్రజా దర్బార్ నిర్వహించారు. కూటమి నేతలు అధికారులతో కలిసి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేతలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఆలమూరులో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నో వెహికల్ డేను పాటించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇంధన పొదుపు పిలుపు మేరకు ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎస్కాట్ కాన్వాయ్ లేకుండా పర్యటించారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. 50 రోజులకు గాను 3,24 లక్షల రూపాయలు వచ్చినట్లు ఈవో సూర్య చక్రధరరావు తెలిపారు. 73 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి, 14 దేశాలకు చెందిన 51 కరెన్సీ నోట్లు హుండీ ద్వారా వచ్చినట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట బస్టాండ్లో ఓ యాచకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తోటి యాచకుడే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సమీపంలో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సు విజయవాడ నుంచి కాకినాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు వద్ద 2 బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా నందవరం మండలం ముగతి వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందారు. 5 తీవ్రంగా గాయపడ్డారు. కుక్కలను తప్పించబోయి ఆటో డివైడర్ను ఢీకొని బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు.